కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్, అదుపులోకి తీసుకున్న రాజస్థాన్ పోలీసులు. దాడికి గురైన చిలుకలూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడిని పరామర్శించిన కేటీఆర్, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. హైదరాబాద్లోని ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్న గ్రామీణ వైద్యులు, పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ ఏపీ మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు. పృథ్వీ వ్యాఖ్యలపై విశ్వక్ ఆవేదన. దేశవ్యాప్తంగా ఐత్య ఆదోనిలో నిరసనలు. అందులో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన. అర్హులైన వర్గాలకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని విశాఖలో ఐద్వా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పేదలకు అందించాలని కోరారు. పేదల ఆర్థిక భారమైన నిత్యావసర సరుకులను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐద్వా ప్రతినిధి పద్మ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. విశాఖ జిల్లా ఐద్వా జనరల్ సెక్రటరీ. ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ నిత్యావసర వస్తువులు పెరుగుదలను అరికట్టాలని ధర్నా అనేది చేస్తున్నాము. అలాగే కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వదలుచుకున్నాము. ఇది దేశవ్యాప్త పిలుపు. అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మెమోరాండాలు ఇస్తున్నాము. అలాగే రాష్ట్రాల్లో అయితే ఆ రాష్ట్ర గవర్నర్ కి, అలాగే సెంట్రల్ ఢిల్లీలో రాష్ట్రపతి గారికి కూడా అనేక సంతకాలు సేకరించి ఇవ్వదలుచుకున్నాము. ఇప్పుడు ధరల మూలాన్ని విపరీతంగా ఇబ్బంది పడేది మహిళలు. వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోతుంది. అలాగే కొనుక్కొని తెలియక ప్రతి మహిళ కూడా రక్తహీనతో బాధపడుతుంది. విపరీతమైన ధరలు పెంచారు. వాళ్ళకి ఆదాయం అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పటికే నిరుద్యోగం పెరిగింది. ఆ నిరుద్యోగం వల్ల, ఉద్యోగం లేని మూలాన్ని ఆదాయం అనేది తక్కువగా ఉంది. మొదటిగా వాళ్ళు బలయ్యేది మహిళలే దీనికి బలవుతున్నారు. మేము 14 నిత్యావసర వస్తువులు రేషన్ డిపో ద్వారా ఇవ్వాలని ఈ రోజు కేరళలో ఎప్పుడూ ఇస్తున్నారు. మనకు మాత్రం ఓట్లు వేసుకుని వాళ్ళ విధానాలు చూసుకుంటారు తప్ప మహిళా సంక్షేమం, ప్రజల సంక్షేమం చూడటం లేదు. ముఖ్యంగా ఈ రేషన్ డిపో ద్వారా 14 నిత్యావసర వస్తువులు ఇవ్వాలి, అలాగే ధరలను నియంత్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వదలుచుకున్నాము. విశాఖ భారతీయ జనతా పార్టీ లాసెన్స్ బే కాలనీలో ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి హాజరై ఈ సందర్భంగా తొలుతగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి గడిచిన 7-8 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయని, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ లాభాలు బాటలో పెట్టేందుకు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అనంతరం పలువురు ఇతర పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలోకి చేరగా వారికి భారతీయ జనతా పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణకుమార్ రాజు, భారత జనతా పార్టీ నగర అధ్యక్షుడు పరశురామరాజు, కాశీ విశ్వనాథరాజు, పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు సోదరులు పరశురామరాజు గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు కాశీ విశ్వనాథరాజు గారికి, అదేవిధంగా జిల్లాకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఎవరైతే ఇప్పుడు వేదిక మీద ఉన్నారో వారందరికీ, ఇవాళ పార్టీలో జాయిన్ అయినటువంటి సంతోష్ గారికి, రాజేష్ గారికి, వారి సహచర బృందానికి, మరియు కార్యకర్తలు, ఇందాక కాశీ గారు చాలా చక్కగా చెప్పారు, భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక కుటుంబంగా కార్యకర్తలందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పార్టీ. కనుక భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను ముందుగా తెలియజేస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సైతం అధికారంలోకి రావడం జరిగింది. ఈ విజయం అన్నది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మేమందరం కూడా అంకితం చేస్తున్నాం. ఎందుకంటే పదవుల మీద అపేక్ష లేకుండా కేవలం పార్టీని బలోపేతం చెయ్యాలి అనేటువంటి ఏకైక భావనతోటి, అంకిత భావంతో వారందరూ క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి సందర్భంలోనే ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మేము సాధించుకోగలిగామని చెప్పి విశ్వసిస్తూ ఈ విజయాన్ని ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నేను అంకితం చేస్తున్నాను.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా నగరంలోని మీర్ అలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని, చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను ఆకర్షణీయంగా మార్చాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మీర్ అలం చెరువుపై 2.4 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం కోసం 3 ప్రతిపాదనలను అధికారులు వివరించగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో డిపిటర్ సిద్దం చేయడంతో పాటు 30 నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్ పై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు హాజరైన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులు ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ జ్ఞానేశ్వర్, ఖనిజాభివృద్ది సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమూర్తి, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, పలువురు బీసీ సంఘం నేతలు, ప్రొఫెసర్లు కులగణన నివేదికపై బీసీ సంఘాలు, బీసీ మేధావులతో చర్చించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిధులు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఇవాళ లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ అంశాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నైపుణ్యాభివృద్ది శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్నారు. దీనికోసం రాష్ట్రం 100 కోట్ల రూపాయలు కేటాయించింది. కార్పస్ ఫండ్ ను సుమారు 300 రూపాయల నుంచి 500 కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని గ్రాండ్ సక్సెస్ చేయడానికి 2047 నాటికి అభివృద్ది చెందిన దేశం లక్ష్యాన్ని సాకారం చేసేందుకు తగిన నిధులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైనా ప్రతిపాదన ఉందా అని ప్రశ్నించారు. Sir, our Chief Minister have already given 31,000 crores to the farmers at the rate of 2 lakh rupees at one stretch in this country. This is the first time in India. No minister, sir, our Chief Minister have already given 31,000 crores to the farmers at the rate of 2 lakh rupees at one stretch in this country. This is the first time in India. No minister, sir, our Chief జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తనను 1.20 కోట్ల రూపాయల మేర మోసం చేశాడని, డబ్బు ఇవ్వకుండా పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మి అనే మహిళ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. మరోవైపు సదరు మహిళతో కిరణ్ రాయల్ ప్రైవేట్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. దాంతో కిరణ్ రాయల్ ను జనసేన పార్టీ హైకమాండ్ తాత్కాలికంగా పార్టీకి దూరంగా ఉంచింది. ఈ క్రమంలో నేడు అత్యంత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ముగించుకొని వస్తున్న లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసు జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న లక్ష్మి తప్పించుకొని తిరుగుతున్నట్టు సమాచారం. అయితే కొన్ని రోజులుగా ఆమె మీడియాలో కనిపిస్తూ ఉండటంతో రాజస్థాన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను తిరుపతిలో అరెస్టు చేసి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కిరణ్ రాయల్ ఇతరులు తన పట్ల దారుణంగా మాట్లాడుతున్నారని వెల్లడించింది. తనకు తన పిల్లలకు కిరణ్ రాయల్ నుంచి ప్రాణహాని ఉందని లక్ష్మి ఆరోపించింది. ఒకవేళ తాను చనిపోయినా తన పిల్లలకు న్యాయం చేయాలని కోరింది. అతడు మరో మహిళను ఇంట్లోకి వెళ్లి మరీ కొట్టాడని, ఆ మహిళ ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పుకోలేక తనకు ఫోన్ చేసి చెప్పుకుందని లక్ష్మి వివరించింది. కిరణ్ రాయల్ ఒక నీచుడని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని పేర్కొంది. ఎవరి వల్ల అయితే నాకు ప్రాబ్లం వచ్చిందో ఆ అమ్మాయిని కూడా ఇంకా ఘోరంగా ట్రీట్ చేశారండి వాళ్ళ ఇంట్లో. ఇతను ఫ్యాక్ట్ గా చెప్పాలంటే డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళతో ఉంటాడండి. ఇతను డబ్బులు అయిపోయింది అంటే వాళ్ళని ఏదో ఒక సాకు చెప్పి వదిలించుకొని ఇంకో కొత్త అమ్మాయిని చూసుకోవడం అతను ఒక నేచర్ అంతే. మానస అనే అమ్మాయి లైఫ్ నే స్పాయిల్ చేశాడు.
ఆ అమ్మాయి బిడ్డను కూడా ఆ అమ్మాయికి దూరం చేశాడు. ఈరోజు నా జీవితం, రేపు ఇంకొక అమ్మాయి జీవితం. ఇదే అండి అతని లైఫ్. నేను ఆ విషయంలోనే అండి మోసపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఇదిగా వచ్చేది మా చెల్లెలు అని చెప్పిన తర్వాతనే వాళ్ళ చెల్లెలే కదా వచ్చేది అని నేను నమ్మానండి. నాకు అప్పుడు తెలియదు మానస అనే అమ్మాయితో ఇలా ఉంది అని నాకు అప్పుడు తెలియదు. వాళ్ళ చెల్లె వస్తుంది అని అనుకున్నాను తప్ప నాకు ఇంకొక ఇది నాకు తెలియదండి. ఇప్పుడు అతను ఈ రోజు మాట్లాడుతున్నాడు, ఎంతో హీనంగా మాట్లాడుతున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ గుత్తలో రైట్స్ ఉన్నాయి. నిన్ను అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి. కిరణ్, ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు? నేనేం నాశనం చేయలేదే. ఎందుకు నన్ను కొట్టలేదా? దానివల్ల నన్ను గాయపరచలేదా? కొట్టలేదా? ఎందుకు కొట్టా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసావు కాబట్టి నేను కొట్టా. పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసావు కాబట్టి నేను కొట్టా. ఎందుకు కొట్టా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసావు కాబట్టి నేను కొట్టా. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై కొందరు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగరాజన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కౌశిక్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ తదితరులతో కలిసి రంగరాజన్ నివాసానికి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రంగరాజన్పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏ ముసుగులో ఉన్నా, ఏ అజెండాతో ఈ దారుణానికి ఒడిగట్టినా వారిని ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. భగవంతుడి సేవలో ఉండే రంగరాజన్కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. స్వామివారి సేవలో ఉండే కుటుంబాన్ని అవమానించడం అంటే దేవుడిని అవమానించినట్టేనని చెప్పారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని అన్నారు. అధ్వాన్నంగా మారిన శాంతి భద్రతలకు అద్దం పడుతూ మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని, సౌందరరాజన్ గారు గాని, రంగరాజన్ గారు గారిని, వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామి వారి భక్తులను అవమానించడమే. ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద భార్య భారతి క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని వైసీపీ అధినేత జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఎన్సీఎల్టీలో గత ఏడాది ఈ పిటిషన్ జగన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈ రోజు ఎన్సీఎల్టీ విచారించింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని విజయమ్మ, షర్మిల తరపు న్యాయవాది ట్రిబ్యునల్ ను కోరారు. దీంతో తదుపరి విచారణను మార్చి 6కి ట్రిబ్యునల్ వాయిదా వేసింది. పిటిషన్ వివరాల్లోకి వెళితే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో తనకు 51.0
0.01 వాటా ఉందని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. భవిష్యత్తులో షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా 2019 ఆగస్టు 31న ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అయితే తనకు తెలియకుండానే బదిలీ ఫారాలు, డాక్యుమెంట్లు, సంతకాలు లేకుండానే షేర్లను బదిలీ చేసుకున్నారని చెప్పారు. ఇది కంపెనీ చట్టానికి విరుద్ధమని చెప్పారు. షేర్ల బదిలీని రద్దు చేసి తమ పేరిట ఉన్న 51.01% షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలివ్వాలని ట్రిబ్యునల్ ను కోరారు. చివరకు విజయమ్మ గారిని కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా నేను. ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర వచ్చినప్పుడు మీరు మొట్టమొదట మాట్లాడినప్పుడు, తల్లి నా బిడ్డను జగన్ బాబును రాష్ట్రానికి ఇస్తానా అని చెప్పినావు, రాష్ట్రానికి అప్పచెప్తానా అని చెప్పినావు. నా బిడ్డ కాదు ఇక నేటి నుంచి మీ బిడ్డ అని చెప్పినావు తల్లి. మరి ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ కాకుండా మా బిడ్డ అయినప్పుడు, మా అన్న అయినప్పుడు, షర్మిలమ్మకు ఒక్కదానికి అన్న కానప్పుడు, మా అందరికి అన్న అయినప్పుడు, ఆయన ప్రమాదం, ఆయన ప్రాణం, ఆయన అభివృద్ధి, ఆయన గౌరవం మా అందరి జీవితాలతో ముడిపడిందమ్మా విజయమ్మ గారు. మా అందరి జీవితాలతో ముడిపడింది. కొన్ని లక్షల మంది, 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు కాదు, దాదాపు 1 కోటి మంది కుటుంబాలు ఆయనను ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. నేను ప్రేమిస్తానా? నాతో పాటు ప్రొద్దుటూరు నియోజకవర్గాలు ప్రేమించే వాళ్ళ సంఖ్య కొన్ని వేల మంది. మేము ప్రేమిస్తానామంటే మా భార్యలు, మా పిల్లలు, మా తల్లిదండ్రులు, మా కుటుంబాలు యావత్తు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉన్నాయి. ఆయనకి ఏ ప్రమాదం జరిగినా, ఏ నష్టం జరిగినా, ఏ కష్టం జరిగినా కనీసం అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు అనాథైపోతాయి విజయమ్మ గారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అంత రాష్ట్రం మీద బాధ్యత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంతమంది అభిమానులు, పార్టీ క్యాడర్ సంబంధించిన లక్షల మంది కుటుంబాలకు బాధ్యత వహించే పెద్దన్న లాంటి మా జగన్ను మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరందరూ కలిసి ఏం చేస్తే మేమందరం ఏమైపోవాలనుకుంటున్నారు మీరు? ఆదివారం జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ సినిమాకు గండంలా మారాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత సాహు గారపాటి, హీరో విశ్వక్సేన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన విశ్వక్సేన్ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. దీంతో పలువురు విశ్వక్ లైలాని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించారు. అలాగే ఈ సినిమా పైరసీ ప్రింట్ ని రిలీజ్ చేస్తామని ధమ్కీలిస్తున్నారు. దీంతో ఈ చిత్ర నిర్మాత సాహు గారపాటి, హీరో విశ్వక్సేన్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ, సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ చూసి షాక్ అయ్యాను. పృథ్వీ కామెంట్స్ చేసినప్పుడు మేము అక్కడ లేము. చిరంజీవి గారి కోసం బయట వెయిట్ చేస్తున్నాం. సినిమా అనేది ఎందరో కష్టంతోనూ తయారవుతుంది. చివరకు మేమందరికీ క్షమాపణ తెలుపుతున్నామన్నారు. హీరో విశ్వక్ మాట్లాడుతూ, బాయ్కాట్ లైలా అని ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 25,000 ట్వీట్స్ వేశారు. ముఖ్యంగా వాడి ఖాతాలో వీడు బలి, త్వరలోనే సినిమా HD ప్రింట్ రిలీజ్ చేస్తామని ట్వీట్స్ చేస్తున్నారు. మా సినిమాను పైరసీ చేస్తామని అంటున్నారు. సినిమాలు వాళ్ళంటే చులకన అయిపోయారు అంటూ ఆవేదన చెందారు హీరో విశ్వక్సేన్. 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా 11 ఉన్నాయండి. రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఒకరు చేసిన తప్పుకు సినిమా 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? ఒక్కసారి చెప్పండి సార్.